నేను ఒకటే చెప్తా ఉండా, దేశ ప్రధానమంత్రి గారినే తప్పుపడుతున్నటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. ఒక పార్లమెంటు సభ్యుడిగా దేశ ప్రధానమంత్రి గారిని కలిసేటటువంటి హక్కు నాకు ఉంది అని పదే పదే చెప్తా ఉన్నా. ప్రజల సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకువెళ్తున్నామన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అవినీతిని కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత ఒక పార్లమెంటు సభ్యుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా మా మీద ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి చెప్తా ఉన్నా. ఒక దేశానికి పరిపాలించేటటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్ గారినే ఆయన ఆరోపణలు గుప్పించేటటువంటి ఈ నేపథ్యంలో ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు అత్యంత విలువైనటువంటి, హోదా కలిగినటువంటి, గౌరవం ఇవ్వాల్సినటువంటి ఒక ఆఫీసు పైన ఈయన ఈరోజు ఆరోపణలు చేస్తూ ఇది ఒక నేరస్తులకి ఒక అడ్డాగా మారింది అన్నటువంటిది అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. స్వయంగా భారతదేశ పార్లమెంటునే, భారతదేశ ప్రధానమంత్రి గారినే తను తప్పుపడుతున్నారు, ఆయన ఆఫీసును తప్పుపడుతున్నారు. కాబట్టి ఒక ప్రివిలేజ్ మోషన్ అన్నటువంటిది ఈ చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి మీద మూవ్ చేయాలని నిర్ణయించడం జరిగింది. త్వరలో కూడా మేము మూవ్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. పిఎం ఆఫీసులో కూర్చోవడం, ప్రెస్ వాళ్ళు వెళ్ళడం, ఏంటి ఇంత టైం అయినా రాలేదని చూడడం, చూస్తే అతను అక్కడ ఉండి దాంకున్న తర్వాత వీళ్ళు లోపల పోయి చూడబోతే వాళ్ళ సిబ్బంది వచ్చి వీళ్ళు ఇచ్చేయడం, వీళ్ళు బయట వచ్చి కూర్చున్నాక దిశ వాళ్ళు 2-3 సార్లు వచ్చి ఎవరు వచ్చారు లోపలికి, ఎందుకు వచ్చారని దబాయించడం, ఆ పక్కత గస్తీ. అంటే నేరస్తులకు పిఎం ఆఫీసు గస్తీగా వస్తుందండి నేను అడుగుతున్నా. ఎందుకంటే ధైర్యంగా ఎంపీలు వచ్చారు, ఈయన ఎంపీ వచ్చాడు చెప్పుకోవచ్చు. ఎందుకు ఆ రహస్యం? ఇప్పుడు అన్ని బయటపడిన ఏమంటాడు, ఎస్ ముఖ్యమంత్రిని బోన్లో ఎక్కించే వరకు నేను ప్రధానమంత్రిని కలుస్తా, అక్కడే ఉంటా, పెట్టండి కాపురా పెట్టుకోండి, నాదేమైంది, నాకేం నష్టం లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.